సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. మరో 15 రోజుల్లో పొంగల్ పోరు ప్రారంభం కానుంది. అయితే ఇంతవరకు తుది పోటీదారులు ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. బరిలో 5 చిత్రాలు నిలిచాయి. అందరూ కూడా సై అంటే సై అంటున్నారు. కానీ ఒకరో ఇద్దరో వెనక్కి తగ్గాలి అనుకుంటున్నాడు దిల్ రాజు. ఈసారి సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు వస్తున్నాయి. 5కు 5 కూడా పెద్ద చిత్రాలే. ఎక్కువగా థియేటర్స్ కావలసిన సినిమాలే. ఈ దశలో సంక్రాంతికి 5 చిత్రాల కంటే 4 వస్తే బెటర్ అంటున్నాడు దిల్ రాజు. ఒకటో రెండో వెనక్కి తగ్గాలంటున్నాడు. సంక్రాంతి బరి నుంచి తప్పుకునే సినిమాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సోలో రిలీజ్ డేట్ ఇప్పించే బాధ్యత దిల్ రాజు తీసుకున్నాడు. నిజానికి అతను నిర్మించిన ఫ్యామిలీ స్టార్ అనే మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాడు దిల్ రాజు. కానీ సంక్రాంతి క్లాష్ గురించి తెలిసి పండక్కి తన చిత్రాన్నే వాయిదా వేశాడు. ఇక అసలు సంగతి చూస్తే సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, ఈగల్, నా సామిరంగా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటి నుంచి ఒకటో రెండో చిత్రాలు ఇప్పుడు మార్చికి పోస్ట్ పోన్ కావలసి ఉంది. అప్పుడే సంక్రాంతికి వచ్చే మిగతా 4 సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేయడం సులువవుతుంది అంటున్నాడు దిల్ రాజు. సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ ఎప్పటినుంచో ప్రమోషన్ స్టార్ట్ చేశాయి. పండక్కి వస్తాము అనే ప్రమోషన్స్ చేసుకుంటున్నాయి. ఈ దశలో ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతారు అనేది టోటల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యానిమల్ కలెక్షన్స్ ప్రస్తుతం 900 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఇంతలో సలార్, డంకి లాంటి పెద్ద చిత్రాలు రిలీజ్ అయ్యాయి. దాంతో ఈ చిత్రం 1000 కోట్లు దాటుతుందా లేదా అన్నది యానిమల్ ఫ్యాన్స్ టెన్షన్. అయితే యానిమల్ ఈ పాటికి 1000 కోట్లు దాటాల్సింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మైలురాయిని చేరుకోలేకపోయామంటున్నాడు సందీపంగా బ్రదర్. ఇంతకీ ఏంటా పరిస్థితులు? కార్పొరేట్ బుకింగ్స్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. సోషల్ మీడియాలో సంచరించే వారికి ఈ పేరు బాగానే తెలుసు. ఇక షారూఖ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ మాట ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తుంది. కార్పొరేట్ బుకింగ్ అంటే ఓ స్టార్ హీరో నటిస్తున్న కొత్త సినిమా టికెట్లను రిలీజ్ కు ముందే బల్క్ గా బుక్ చేయడం. ఇందులో ఐటీ కంపెనీస్ ఉండవచ్చు, లేదా సదరు నిర్మాణ సంస్థ స్వయంగా రంగంలోకి దిగి బల్క్ గా టికెట్స్ బుక్ చేయవచ్చు. ఇలా ఎందుకు? అదో పెద్ద స్టోరీ అంటాయి ట్రేడ్ వర్గాలు. ఏ సినిమాకైనా బజ్ రావాలంటే ముందుగా అడ్వాన్స్ బుకింగ్ స్థాయి నుంచే క్రేజ్ మొదలు కావాలి. ఎంత ఎక్కువగా టికెట్లు బుక్ అయితే ఆ సినిమాకు అంత ఎక్కువ క్రేజ్ కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం కార్పొరేట్ బుకింగ్ ట్రెండ్ స్టార్ట్ కావడంతో గట్టి ఓపెనింగ్స్ వస్తున్నాయి. షారూఖ్ సినిమాలు రిలీజ్ అయినప్పుడే కార్పొరేట్ బుకింగ్ ఎక్కువగా కనిపిస్తోంది అనేది బీ టౌన్ లో టాక్. షారూఖ్ సినిమాలకు కనిపించే కార్పొరేట్ బుకింగ్ యానిమల్ కు జరగకపోవడం వల్లే ఇప్పటి వరకు ఈ సినిమా 1000 కోట్ల మార్కు దాటలేదు అనేది సందీప్ వంగా బ్రదర్, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చెప్పుకొచ్చిన మాట. మొత్తంగా ప్రణయ్ రెడ్డి వంగా కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. కార్పొరేట్ బుకింగ్ పై జోరుగా డిస్కషన్ జరుగుతోంది. యానిమల్ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ కంటే కూడా సెకండ్ హీరోయిన్ కు ఎక్కువగా క్రేజ్ కనిపించింది. ఇప్పుడు సలార్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయినట్లు కనిపిస్తోంది. లీడ్ హీరోయిన్ శృతి హాసన్ కంటే కూడా లేడీ విలన్ లుక్స్ కు ఎక్కువ మంది ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ఆమె ఫోటోలో దర్శనమిస్తున్నాయి. శ్రీయారెడ్డి ఈ పేరు 2006లో పొగరు రిలీజ్ అయినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. మళ్లీ ఇప్పుడు సలార్ రిలీజ్ తరువాత మరోసారి శ్రీయారెడ్డి నేమ్ మార్మోగుతోంది. 2006లో పొగరులో నటించిన తరువాత మరికొన్ని సినిమాలు చేసింది శ్రీయారెడ్డి. ఆ తరువాత ఎందుకో స్క్రీన్ కు దూరమైంది. 40 ఏళ్ల శ్రీయారెడ్డి లాస్ట్ ఇయర్ సుడల్ అనే వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సలార్లో లేడీ విలన్ రోల్ మరోసారి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. రాధారమ సలార్లో శ్రీయారెడ్డి పోషించిన పాత్ర పేరు. ఇప్పుడు ఈ నేమ్ తోనే శ్రీయారెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. యానిమల్ రిలీజ్ అయినప్పుడు మూవీలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన తృప్తి దిమిరి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. యూత్ హార్ట్ థ్రోబ్ అయింది. ఇప్పుడు సలార్ తో శ్రీయారెడ్డి అలాంటి క్రేజ్ అందుకుంటోంది. సలార్ సెకండ్ పార్ట్ లో ఆమె రోల్ మరింత పవర్ఫుల్ గా ఉండనుందట. ప్రస్తుతం సలార్ ప్రమోషన్స్ లో శ్రీయారెడ్డి చాలా బిజీగా ఉంది. సలార్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. నిన్నటి వరకు జవాన్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్నట్లు వార్తలు వినిపించాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు జవాన్ డైరెక్టర్ తో పుష్పరాజ్ మీటింగ్ పెట్టాడట. అదే నిజమైతే బోయపట్టే పరిస్థితి ఏంటి? త్రివిక్రమ్ తో ఐకాన్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఏమైనట్లు? ఏంటి మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. ఎవరు ఎవరితో సినిమా చెయ్యాలనుకుంటున్నారో అనేది అర్థం కాకుండా ఉంది కదా. క్లారిటీ రావాలంటే ఈ స్టోరీ చూడండి. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటి జవాన్. ఈ చిత్రంతో షారూఖ్ కు ఏకంగా 1100 కోట్ల వసూళ్లను అందించాడు దర్శకుడు అట్లీ. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ డేట్స్ కు సహజంగానే ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. సరిగ్గా అట్లీ విషయంలోనూ అదే జరిగింది.
ఇండియా వైడ్ గా సూపర్ స్టార్స్ అట్లీతో మూవీ చేసేందుకు అతన్ని సంప్రదించడం మొదలుపెట్టారు. సాక్షాత్తు కింగ్ ఖాన్ జవాన్ కాంబినేషన్ మరోసారి రిపీట్ చేయాలని ప్లాన్ చేశాడు. ఖాన్స్ అభిమానులు కోరుకున్న విధంగా సినిమా తీస్తే 1000 కోట్లు ఈజీగా వస్తాయని పఠాన్, జవాన్ చిత్రాలు నిరూపించాయి. కానీ ఏమాత్రం లెక్క తప్పినా డంకీ లాంటి రిజల్ట్ చూడాల్సి ఉంటుంది. అందుకే షారూక్ జవాన్ కాంబినేషన్ ను రిపీట్ చేయాలనుకున్నాడు. కానీ అట్లీ ఆల్రెడీ అల్లు అర్జున్ కోసం స్టోరీ రెడీ చేయడం మొదలుపెట్టాడు. పైగా ఇటీవల ఐకాన్ ను కలిసి స్టోరీ లైన్ ను నెరేట్ చేసి ఇంప్రెస్ చేశాడు. దాంతో ప్రస్తుతం అట్లీ డేట్స్ అల్లు అర్జున్ దగ్గరున్నట్లు లెక్క. నిజానికి అట్లీ తెరకెక్కించిన జవాన్ లోనే ఐకాన్ గెస్ట్ రోల్ చేశాడని చాలా కాలం ప్రచారం సాగింది. సినిమా రిలీజ్ తర్వాత అసలు విషయంపై క్లారిటీ వచ్చింది. సో అట్లీ, అల్లు అర్జున్ మధ్య ఆ రేంజ్ లో బాండింగ్ ఉండడంతో వీరి కాంబినేషన్ లోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.